గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని హలో స్వతంత్ర లైవ్ షోలో డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సార్ ఉన్నారు బ్రేకప్ కల్చర్ గురించి డిస్కస్ చేయడానికి. సో బంధం అంటే ఒక బాధ్యత, అనుబంధం అంటే ఒక నమ్మకం. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో బంధాలకు అర్థాలు, ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రాణంగా ప్రేమించుకున్న యువతి యువకులు అంతలోనే విడిపోతున్నారు. ఎంత వేగంగా ప్రేమలో పడుతున్నారో అంతే వేగంగా బ్రేకప్ అనే మాటతో ఆ బంధానికి ముగింపు పలుకుతున్నారు. అసలు ఈ బ్రేకప్ ట్రెండ్ వెనుక ఉన్న కారణాలేంటి? యువతరం సైకాలజీలో వస్తున్న మార్పులు ఎలాంటివి? క్షణికావేశమా లేక ఆలోచన విధానంలో తేడానా? ఈ అంశాలపై క్షుణ్ణంగా విశ్లేషించి యువతకు సరైన మార్గదర్శకత్వం చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు ద షో. హౌ యూ సార్? ఫైన్. ఓకే, సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం నిజంగానే. సో సార్, ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యువతలో ఈ బ్రేకప్ కల్చర్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా వేగంగా పెరుగుతుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? సో మారుతున్న కాలంతో పాటు ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారిన ఫలితమే ఇప్పుడు వస్తున్న బ్రేకప్ కల్చర్. ఒకప్పుడు మ్యారేజెస్ అనేవి రెండు కుటుంబాల మధ్య జరిగేవి. రెండు కుటుంబాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు అనేవి చేసేవాళ్ళు. సో అప్పుడు విడిపోవాలంటే కుటుంబ గౌరవము, సామాజిక గౌరవము ఇవన్నీ కూడా ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు యూత్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా పెళ్లి చేసుకుంటున్నారు. దానివల్ల ఈ కుటుంబ గౌరవం అనే బరువు వాళ్ళపైన లేదు ఒకటి. రెండోది, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే తక్షణమే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, గ్రాటిఫికేషన్ కావాలి అనేది ఇంట్లో ఉన్నారు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కానీ, వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇంతకు ముందులాగా ప్యాచప్ స్టోరీస్ ఇప్పుడు నడవడం లేదు. సో నా బతుకు నేను బతుకుతాను, నీ బతుకు నువ్వు బతుకొని బ్రేకప్ కల్చర్ అనేది ఈజీ అయిపోయింది. సో ఆ కల్చర్ పెరిగిపోయింది. దానికి కారణం సమాజంలో వస్తున్న మార్పులు. ఇంకా ప్రధాన కారణం ఏంటంటే యువతీ యువకులు ఇద్దరూ కూడా ఆర్థిక స్వావలంబన సంపాదించుకోవటం. దానివల్ల ఎవరి మీద ఒకళ్ళు ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఓకే సార్, అయితే అంటే మరి ఇప్పుడున్న జనరేషన్లో ఈ యువత అంతా నిజంగానే ప్రేమిస్తున్నారంటారా, లేకపోతే జస్ట్ ఒక ఇన్ఫాక్చువేషన్ని లవ్ అనుకొని ముందుకెళ్తున్నారనుకోవచ్చా? సో ఇప్పుడు ప్రధానంగా ఇందాక చెప్పిన ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ లాగానే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ లాగానే ఫాస్ట్ లవ్ వచ్చేసింది. ఇంతకు ముందులాగా కొంతకాలం పాటు అర్థం చేసుకుంటే, గతకాలంలో అయితే అర్థం చేసుకోవడం లేవు, పెళ్లి చేసేసేవాళ్ళు, తర్వాత అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే, తర్వాత డేటింగ్ కల్చర్ వచ్చింది. సో ఇప్పుడు లివ్ ఇన్ కల్చర్ వచ్చింది. సో ఏమవుతుందంటే ఎప్పుడైనా కానివ్వండి, ఎనీ లవ్లో కానీ ఎనీ రిలేషన్షిప్లో కానీ ఇనీషియల్గా ఉండేది ఇన్ఫాచ్యుయేషనే ఉంటుంది ఎవరికైనా కానీ. ఫస్ట్ చూడగా నచ్చేది రూపము, రంగు, రూపము ఇవి నడుస్తాయి. తరువాత వాళ్ళ క్యారెక్టర్ అనేది వస్తుంది. కానీ ఏ కపుల్ అయినా కానివ్వండి ఇనీషియల్ డేస్లో వాళ్ళ యొక్క పాజిటివ్ సైడ్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ పాజిటివ్ సైడ్ చూసి వీళ్ళు ప్రేమలో పడ్డప్పుడు, సో దానికి అది కాలం గడిచే కొద్దీ ఆ పాజిటివ్ మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్లాస్ కూడా బయటకు వస్తాయి. ఆ ఫ్లాస్ని వీళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఆ ఫ్లాస్ కనిపించగానే బ్రేకప్ చెప్పేస్తున్నారు. అది ప్రధానమైన కారణం. ఎవరికైనా కానీ ఫస్ట్ ఇనీషియల్ డేస్లో అయితే ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది. అది కాలంతో పాటు ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ ఇంకా కాలం గడిస్తే బంధంగా మారుతుంది. సో అంత ప్రయత్నం ఇప్పుడు అంత సమయం ఇవ్వట్లే ఈ జనరేషన్. అది ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా నడిచిపోతుంది. ఓకే, మరి ఈ టెక్నాలజీ అలాగే ఈ డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లు, డేటింగ్ యాప్స్లు అన్నీ చాలా వచ్చాయి మనకి. సో మరి ఈ బ్రేకప్ ట్రెండ్ను ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? సో ఖచ్చితంగా ఇది చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ప్రేమ కానీ పెళ్ళి కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులతోనే ఉండేది. అంటే ఇప్పుడు నేను ప్రేమించాను అనుకోండి, ఎవరిని ప్రేమిస్తాను? నా క్లాస్మేటు, మా ఇంటి పక్క అమ్మాయి, మా ఎదురింటి అమ్మాయి ప్రేమిస్తాం. ఎందుకంటే ఆప్షన్ లేదు నాకు ఆ జనరేషన్లో. సో కానీ ఈ జనరేషన్ అలా కాదు. ఈ జనరేషన్లో సో సోషల్ మీడియాకి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి. సో దాంతో ఏమవుతుందనంటే
ఎప్పుడైతే ఒక వ్యక్తికి దగ్గరయ్యి బంధంలోకి వెళ్ళి ఆ బంధంలో ఉన్న ఫ్లాస్ను చూసి అవి నచ్చనప్పుడు నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయనే ఆలోచన మైండ్లోకి వస్తుంది. ఇల్యూజన్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మైండ్లోకి వచ్చేస్తుంది. సో మైండ్లోకి రాగానే వీడు కాబట్టి ఇంకొకటి, లేదా ఈమె కాబట్టి ఇంకొకటి, ఎందుకంటే బెటర్ ఆప్షన్ నాకు ఉన్నాయి కదా, ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి ఎందుకు నేను కట్టుబడి ఉండాలి, సొంత అవసరం ఏంటి నాకు అనే దీంతో దే ఆర్. అంటే లైఫ్లో మనం ఏం జరిగినా ఆగకూడదు, ముందుకెళ్తూనే ఉండాలి అన్న ఒక మోటివేషన్ని రాంగ్గా కూడా తీసుకొని వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి, ఒక అబ్బాయి పోతే ఇంకో అబ్బాయి, ఒక పర్సన్ పోతే ఇంకో పర్సన్ ఉంటారు, మనకి ఏముంది ఆలోచించకూడదు అన్న ఆ పాజిటివ్ మైండ్ సెట్ కాస్త కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఎనీ రిలేషన్షిప్ ఒక 5 నెలల్లో 6 నెలల్లో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, బ్రేకప్ కూడా చెప్పేసుకుంటున్నారు. కానీ రిలేషన్షిప్స్ ఏవి అలా ఉండవండి. అవి ఎనీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఏ ప్లాంట్కి గాలి కావాలి, నీరు కావాలి, ఎండ కావాలి, మట్టి బాగుండాలి. ఇవన్నీ కలిసినప్పుడే ప్లాంట్ పెరుగుతుంది. ప్రేమ కూడా అంతే. ప్రేమ అనేది 1 వే కాదు, ఇది 2 వే. ఇద్దరి వైపు నుంచి ప్రయత్నాలు ఉన్నప్పుడే ఆ ప్రేమ నిలబడుతుంది తప్ప ఒకళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొకళ్ళు ఎప్పుడు రిసీవింగ్ ఎండ్లోనే ఉంటే ఆ ప్రేమ ఎప్పుడో ఒకసారి చచ్చిపోతుంది, తగ్గిపోతుంది. సో ఈ జనరేషన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా నడుస్తుంది అన్నీ కూడా. అంత ఫాస్ట్గా రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ కావు. రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఈ టైంలో ఎక్కడ మనకు కంపాటబిలిటీ ఉంటుంది, ఎక్కడ మిస్కంపాటబిలిటీ ఉంటుంది, అన్కంపాటబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ కాగలమా, అడ్జస్ట్ కావడానికి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఏముండాలి, ఎలాంటి స్టేజ్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. అంత పేషెన్స్ లేదు ఈ జనరేషన్కి, అది సమస్య. అంత పేషెన్స్ లేకపోవడం ప్రధానమైన సమస్య. సో ఇప్పుడు పేషెన్స్ అన్నారు కదా మీరు, అదే పేషెన్స్ విషయానికి వస్తే ఒకప్పుడు సర్దుకుపోవడం అనేది చాలా సాధారణమైన విషయం సార్, ఈజీగా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న యువతలో ఆ ఓపిక ఎందుకని నశిస్తోంది? ఎందుకు నడుస్తుందంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళు? అవును, ఒక 10 మందినా ఉండేవాళ్ళు, కనీసం 10 మంది ఉండేవాళ్ళు. తాత, అమ్మమ్మ, తాత, నానమ్మ, కొడుకులు, వాళ్ళ పిల్లలు, ఎంత 10 మంది ఉండేవాళ్ళు. రైట్. తర్వాత ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. రైట్. ఇప్పుడు హైపర్ ఇండివిజువలిజం వచ్చేసింది. అంటే ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఇద్దరు ఉన్నా కానీ ఎవరి గది వాళ్ళదే, ఎవరి మొబైల్ వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. రైట్. ఎప్పుడైతే ఈ హైపర్ ఇండివిజువలిజం వచ్చేసిందో, సో ఈ కాంప్రమైజ్ అనేది పక్కకు వెళ్ళిపోయింది. ఎంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లో పిల్లల, ఇప్పుడే నేను ఒక సెషన్ అటెండ్ చేస్తున్నాను, వాళ్ళ అమ్మాయి మొబైల్ చూస్తానికి వాళ్ళ అమ్మాయి ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోదని వాళ్ళ పేరెంట్స్ క్వశ్చన్. ఓకే, నా కూతురు మొబైల్ని ఎందుకు చూడకూడదు అనేది వాళ్ళ క్వశ్చన్. ఆ అమ్మాయి ఏమంటుంది, ఇది నా పర్సనల్ ప్రైవసీ అనేది ఆ అమ్మాయి. అంటే హైపర్ ఇండివిజువలిజం వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే, స్మార్ట్ ఫోన్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన సెల్ఫ్కి ఎక్స్టెన్షన్ స్మార్ట్ ఫోన్ అయిపోయింది. ఎందుకంటే మన ప్రతి విషయము ఎవరితో షేర్ చేయకపోయినా స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. రైట్. సో ఎప్పుడైతే ఈ హైపర్ ఇండివిజువలిజం వచ్చేసిందో, ఈ కాంప్రమైజ్ అనేది పక్కకు పోయింది. ఏ మాత్రం కొంచెం కాంప్రమైజ్ కావాలన్నా కానీ, వై షుడ్ ఐ లూజ్ మై ఫ్రీడమ్, వై షుడ్ ఐ కాంప్రమైజ్, ఓకే, నా ఆత్మగౌరవం ఎందుకు చంపేసుకోవాలి, నా సెల్ఫిష్ని ఎందుకు చంపేసుకుని కాంప్రమైజ్ కావాలి, ఈ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సెల్ఫ్ సెంట్రిక్ ఆలోచనల వల్ల ఎవరు కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ఓకే. సో అలాగే ఇప్పుడు మనం ఒక ప్రపోజల్ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తారు, చాలా ఇంట్రెస్ట్, హ్యాపీనెస్, ఏమంటారు, ఎగ్జైట్మెంట్ మనం చెప్పలేని మాటల్లో ఉంటుంది. చాలా ఎఫర్ట్స్ పెడతాము ఆ టైంలో. వ్యక్తపరచడంలో పెట్టిన ఆ ఉత్సాహం, ఆ ఎఫర్ట్స్ని ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం పెట్టరు. వెంటనే ఆ పేషెన్స్ అనేది చచ్చిపోతుంది. ఎందుకని? ఇప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ఒక రిలేషన్షిప్, అది ప్రేమ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో రిలేషన్షిప్ ఎంటర్ అయినప్పుడు మనకు హనీమూన్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే. అప్పుడు అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి. అవతల వాళ్ళు, నాకు అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సో అర్జున్, నాలో నీకు ఏం నచ్చిందంటే, నువ్వు గాలి పీల్చుకునే విధానం నాకు నచ్చింది చెప్తాడు. గాలి పీల్చుకునే విధానం నాకు నచ్చింది చెప్తాడు. సో అంటే ఆ ఫేజ్లో, ఆ హనీమూన్ ఫేజ్లో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి నిద్రపోయిన అందం కనిపిస్తుంది, ఆ అమ్మాయి తుమ్మిన అందం కనిపిస్తుంది, అందంగా క్యూట్గా అనిపిస్తుంది. ఆ హనీమూన్ ఫేజు దాటిపోయిన తర్వాత
మనకు రొటీన్ విషయాలు వచ్చేస్తాయి లైఫ్లోకి. ఇద్దరు చోట ఉన్నప్పుడు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, నైటీతో ఉంటావా, డ్రెస్తో ఉంటావా, ఇవన్నీ కూడా రొటీన్ విషయాలు వచ్చేస్తాయి. ఈ రొటీన్ విషయాలు చాలామందికి మిస్ మ్యాచ్ అవుతాయి. సో అబ్బాయిలకు యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, అమ్మాయిలకు యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. అలాగే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు తయారయ్యే విధానం కానీ ఇవన్నీ కూడా మారుతాయి. సో వీటన్నిటినీ కూడా అడ్జస్ట్ కావడం అనేది సాధ్యం కావడం లేదు. సాధ్యం కాలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మెచ్యూరిటీ కూడా అంత రాకపోవడం వల్ల బ్రేకప్. ఇప్పుడు దేనికైనా కానీ ఫస్ట్ చెప్పేవాడు బ్రేకప్. సో అంటే చిన్న చిన్న గొడవలకు కూడా బ్రేకప్ చెప్పేసే అంత ఇంపల్సివ్ బిహేవియర్ ఇప్పుడు ఎందుకని యువతలో పెరుగుతుంది? మరి ఎందుకని పెరుగుతుందని దానికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం. మాకు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్. సో మా ఫోకస్ అంతా కూడా ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఉండేది. అందులో అన్నీ ఉండేవి. ఇప్పుడు జనరేషన్కి ఎడ్యుకేషన్ ఫోకస్ అంతా కూడా మార్క్స్, ర్యాంక్స్ తప్ప ఇంకే ఫోకస్ లేదు. సో దే ఆర్ నాట్ లెర్నింగ్ రియల్ లైఫ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి అలవాటు కావడం లేదు. అంటే గేమ్స్, స్పోర్ట్స్ లేకపోతే రియల్ లైఫ్ స్కిల్స్ రావు. గేమ్స్, స్పోర్ట్స్ రియల్ లైఫ్ స్కిల్స్ ఉంటాయి, అవి లేవు ఇప్పుడు. లేకపోవడం వల్ల ఒక వ్యక్తితో గొడవ అయితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే స్కిల్ రావడంలా. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనే స్కిల్ అనేది ఈ జనరేషన్కి అసలు ఒక రకంగా లేదని చెప్పొచ్చు. సో కాంప్రమైజ్ కావడం లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వీటి ఆర్డర్ తర్వాత ప్రతిదీ ఇన్స్టెంట్ కోరుకుంటున్నారు. ఏదైనా ఇన్స్టెంట్ కావాలి, తగ్గిపోతుంది. ఆ పేషెన్స్ అనేది పోతుంది. పేషెన్స్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మేము ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను మా ఇంటికి ఒక 2-3 కిలోమీటర్ల లైబ్రరీ ఉండేది. సైకిల్ దొక్కుంటూ లైబ్రరీకి వెళ్ళి అక్కడ లైబ్రరీని అడిగి బుక్స్ తీసుకొని వాటిల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసుకొని ఇవంతా ఎఫర్ట్ ఉండేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. సో మనము ఈ వాతావరణం అలవాటు పడినప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తనలు ఉంటాయి. అది నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది జనరేషన్. ఈ జనరేషన్ యొక్క లక్షణం అది, జెన్జీ యొక్క లక్షణమే అది. వాళ్ళు ఎవ్రీథింగ్ వాంట్ ఇన్స్టెంట్. అలాగే అందువల్లనే ఈ ఇంపల్సివ్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఆల్ దీస్ ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల పేషెన్స్ తగ్గుతుంది, ఇంపల్సివ్నెస్ పెరుగుతుంది. దట్ ఈస్ ది రీజన్. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కమిట్మెంట్ ఫోబియా. అసలు ఒక బంధంలో ఉండడానికంటే ఒక రిలేషన్షిప్ అన్నా, ఒక మ్యారేజ్ అన్నా, ఏదన్నా సరే భయపడిపోతున్నారు ఇప్పుడున్న యువత. అసలు అందులోకి వెళ్ళడానికి ససేమిరా అంటున్నారు. సో ఆ కమిట్మెంట్ ఫోబియా ఈ తరం యువతలో ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఆ మానసిక పరిస్థితులు ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఇప్పుడు మనప్పుడు ఒక టీనేజ్లోకి వచ్చిన కుర్రాడు, అల్లి వచ్చిన కుర్రాడికి తన చుట్టూ రకరకాల బ్రేకప్స్ కనిపిస్తున్నాయి. ఒక బ్రేకప్స్ కనిపిస్తుంది. నాకు మొన్న మధ్య ఒక కుర్రాడు కౌన్సిలింగ్కి వచ్చాడు. అతను ఒక ఆవిడతో డేటింగ్ చేశాడు 1 సంవత్సరం పాటు. ఒక 1 year పాటు డేటింగ్ చేశారు. చాలా డీప్గా, సిన్సియర్గా లవ్ చేశాడు ఆమెని. సంవత్సరం తర్వాత అతను తెలిసింది ఏంటంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది. ఓకే, అయిపోయింది. సరే అని దాని నుంచి కోరుకొని ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు. ఇంకొక అమ్మాయిని, ఒక కొలీగ్ని. రైట్, ఆమె హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇతనికి ప్రేమ అంటే నమ్మకం పోయింది. ప్రేమ అంటే నమ్మకం పోయింది. అలాగే ఈ జనరేషన్లో ఈ బ్రేకప్స్ అన్నీ చూడటం వల్ల మోరోవర్ ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది కొంచెం నార్మలైజ్ కావడం వల్ల ఎవరికి కూడా ఆ బంధాల మీద నమ్మకం అనేది గట్టిగా ఏర్పడడం లేదు. దాంతోపాటు వల్నరబుల్గా నాకు ఏదైనా చెప్పుకుంటే దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేస్తాడనే భయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, క్లోజ్గా ఉన్నప్పుడు తన ఇంటిమేట్ పిక్స్ పంపిస్తారు, వాటిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇటువంటివన్నీ చూడడం వల్ల అసలు బంధం అంటేనే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. ట్రస్ట్ పోతుంది. ట్రస్ట్ పోతుందో అసలు రిలేషన్షిప్ మీదే నీకు నమ్మకం ఉండలేదు. నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు పెళ్ళెందుకు అనే ఒక దీనిలోకి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ ది థింగ్. అండ్ మోరోవర్ ఒక జనరేషన్ బ్యాక్ తీసుకుంటే ఉమెన్ ఆర్ డిపెండెంట్స్ ఆన్ ది మేల్. ఆడవాళ్ళు తక్కువ మంది పనిచేసేవాళ్ళు, ఎక్కువ మంది హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు డిపెండెంట్స్ ఆన్ ది హస్బెండ్. ఇప్పుడు అలా లేరు కదా.
ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా పనిచేస్తున్నారు. సో ఎందుకు డిపెండ్ కావాలి అతనితో, ఏంటి నాకు నేను ఇండివిజువల్గానే ఉంటాను, ఇలాగే సింగిల్గా ఉంటాను, ఏమవుతుంది అనే ఒక మా దీనిలోకి వచ్చేస్తున్నారు. అందువల్లనే ఆ బంధాలంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు అలాగే అంటే ఇప్పుడు ఉమెన్ అనే కాదు, మెన్ అయినా కూడా కొన్ని విషయాల్లో చాలా వరకు ఆ భయాలు ఉంటాయి. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుంటే మనం, అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అనుకోవచ్చా? అంటే ఇప్పుడు యువత ఏదైతే ఉందో కొంచెం సినిమాటిక్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, మన ఫ్యాంటసీ మోడ్లోకి వెళ్ళిపోయి అనుకోవచ్చు, అవి మన వాస్తవానికి దూరంగా ఉండడం వల్ల అనుకోవచ్చా ఈ బంధాల విషయంలో అలా అవుతుందని? మళ్ళీ మన వాతావరణంకే రావాలి, చుట్టూ ఎన్విరాన్మెంట్కి రావాలి. ఇప్పుడు మేము మా జనరేషన్లో ఎప్పుడో వారానికి ఒక సినిమా చూసేవాళ్ళం. ఓకే, అప్పుడు దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు జనరేషన్కి ఇట్ ఈస్ 24/7 అవైలబుల్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ మొబైల్, లేకుంటే ఓటీటీలు వచ్చేసాయి, 25/7 టీవీస్ వచ్చేసాయి. దీంట్లో ఐడియలైజ్డ్ రొమాన్స్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇవ్వాలి, సర్ప్రైజింగ్ పార్టీస్ అరేంజ్ చేయాలి, ట్రిప్కి తీసుకెళ్ళాలి, ఇటువంటివి పర్ఫెక్ట్ కపుల్స్ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో తీసుకుంటే, ఇక సోషల్ మీడియా చూద్దాం. సోషల్ మీడియాలో మీకు చాలామంది పర్ఫెక్ట్ కపుల్ కనిపిస్తారు. అవును, వాళ్ళ వెనక ఏముంది ఎవరికి తెలియదు, వాళ్ళ వెనక వెనక ఏం జరుగుతుంది. కానీ సోషల్ మీడియా కనిపించడం మాత్రం చాలా పర్ఫెక్ట్ కపుల్ కనిపిస్తారు. సో ఎప్పుడైతే ఇలాగే ఉండాలి కపుల్స్, ఇంత పర్ఫెక్ట్ ఉండాలనే ఒక ఎక్స్పెక్టేషన్తో రిలేషన్షిప్కి వెళ్తారు. సో ఏ మాత్రం దానికి కొంచెం భిన్నంగా జరిగినా కానీ బ్రేకప్. అలా జరగకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే సోషల్ మీడియా చూపించేదంతా కూడా పాజిటివ్ సైడ్, బ్రైట్ సైడ్ ఆఫ్ ది లైఫ్. సినిమాల్లోనూ లేకుంటే ఓటీటీలో చూపించేదంతా కూడా పిక్చరైజేషన్. రియల్ లైఫ్ అలా ఉండదు. రియల్ లైఫ్లో కపుల్స్ మధ్య గొడవలు వస్తాయి. ఎవరైనా కపుల్ మా మధ్య ఇప్పటివరకు గొడవ జరగలేదు అనుకుంటే అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఒకటే ఒక రీజన్ ఉంటుంది. అందులో ఆ కపుల్లో ఒకళ్ళు డామినెన్స్ ఉంటారు, ఒకళ్ళు సబ్మిసివ్ ఉంటారు. అప్పుడు గొడవ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు డామినేట్ చేస్తారు, ఒకళ్ళు సబ్మిసివ్ ఉంటారు కాబట్టి గొడవ ఉండదు. అలా కాకుండా ఇద్దరు స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇష్యూస్, డిఫరెన్స్ వస్తాయి. వాటిని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ సార్ట్ అవుట్ చేసుకునే స్కిల్ అనేది ఇప్పుడు లేదు. సో దాంతో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అమ్మాయిలకి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయనే జ్ఞానం కూడా అబ్బాయిలకి లేదు. సో మూడ్ స్వింగ్ అన్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారు, మాట్లాడి ఒక మాట అంటారు, ఒక మాట అనగా దాన్ని సీరియస్ తీసుకుంటారు, సీరియస్ తీసుకొని బ్రేకప్. సో నిన్ననే నాకు ఒక 18-19 ఏళ్ళ కుర్రాడు ఒక ప్రేమ కథ వచ్చింది. ఇట్ ఈస్ రన్నింగ్ ఫర్ లాస్ట్ 3 years. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఒక 10 సార్లు బ్రేకప్లు చెప్పుకున్నారు. 3 సంవత్సరాల్లోనా సార్? 3 సంవత్సరాల్లో 10 సార్లు బ్రేకప్ చెప్పుకోవడము, ఒక 4 రోజులు బ్లాక్ చేసుకోవడము, మళ్ళా మాట్లాడుకోవడము, మళ్ళీ ఏడ్చుకోవడము, మళ్ళా ఏదో విషయంలో ఏదో ఒక మాట అనుకోవడము, మళ్ళీ బ్రేకప్ చెప్పుకోవడము. సో ఫైనల్గా ఒక ఫైనల్ బ్రేకప్కి వచ్చేసారు. ఫైనల్ బ్రేకప్కి వచ్చేసారు. సో హీఈస్ నాట్ రెడీ టు టేక్ దట్. హీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ టు అన్బ్లాక్ హిమ్. సో దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పేరెంట్స్ పైన వాళ్ళ పైన చూపించి ఈజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ అన్నమాట. నిజమైన పెయిన్, ఈజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. ఇదంతా ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్. పర్ఫెక్ట్ కపుల్ లాగా ఎవరు ఉండరు. పర్ఫెక్ట్ కపుల్ సినిమాల్లోనే ఉంటారు, నిజ జీవితంలో ఉండరు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ గోస్టింగ్ అనేది కూడా బాగా ఎక్కువ నడుస్తుంది సార్ ఈ మధ్య. అంటే ఏం చెప్పకుండా చేయకుండా గోస్ట్ చేసేస్తే సరిపోతుంది అన్న మైండ్ సెట్లోకి యువత వెళ్ళిపోతుంది. సో ఈ ఆన్లైన్ చాట్స్తో ఈజీగా బంధాన్ని ముగించడం గోస్టింగ్ అనే పేరుతోటి. సో దీని వెనుక ఉన్న ఈ మానసిక అంటే యువత మానసిక స్థితి ఏంటి? అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఎమోషనల్ అండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ మీడియా రిలేషన్షిప్ కాదు. నిజానికి మనము ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్కి వెళ్తున్నామంటే వాళ్ళ మీద మన ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. నీకు అది టైం పెరిగే కొద్దీ, ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ ఆ ఎమోషన్స్ అంతగా ఇన్వెస్ట్ అయి ఉంటాయి. ఒక్కసారిగా గోస్టింగ్ జరిగితే యువతల వ్యక్తి టోటల్గా ఎమోషనల్ దీనిలోకి వెళ్ళిపోతారు, పెయిన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఎలాగైతే మనం నష్టపోతామో ఇది కూడా అంతే. గోస్టింగ్ చేస్తే పార్ట్నర్ అనేవాళ్ళు విపరీతమైన ఎమోషనల్ పెయిన్కి లోనవుతారు.
ఎందుకు చేస్తున్నారంటే ఇదే ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లిక్. రిలేషన్షిప్ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్ అనుకోవటంలా, ఇట్ ఈస్ నథింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లిక్ అనే మెసేజ్లోనే అనుకుంటున్నారు. అది సమస్య. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరినైనా కానీ మనం బ్లాక్ చేయొచ్చు, ఆన్లైన్లో ఎవరినైనా మనం గోస్ట్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఉన్నారు, బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఎన్విరాన్మెంట్. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, దానివల్ల ఈ సమస్యలు అనేవి వస్తున్నాయి. సరే, ఇందాక మీరు అన్నట్టు అంటే ఈ రిలేషన్షిప్ అనేది జస్ట్ ఒక క్లిక్లో చేంజ్ అయిపోయేలాగా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు. అలా అయితే ఈ డేటింగ్ యాప్స్ వల్ల భాగస్వామిని మార్చడం చాలా సులువు అనే భావన కూడా ఈ యూత్లో బాగా బలపడుతోంది, ఏమంటారు? బాగా, అందులో డౌట్ ఎందుకు? నాకు తెలిసి ఈ మధ్యకాలం నేను ఒక కౌన్సిలింగ్ ఫర్ లాస్ట్ 22 years నుంచి నేను కౌన్సిలింగ్లో ఉన్నా. నాకు ఒకే ఒక పార్ట్నర్తో ఉన్నవాళ్ళు నాకు ఇప్పుడు కనిపించలేదు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో గత లాస్ట్ 3-4-5 yearsగా నేనైతే చూడలేదు. అంటే ఒకళ్ళతోనే ప్రేమించి వాళ్ళతోనే కంటిన్యూ అయ్యి వాళ్ళనే పెళ్లి చేసుకున్నాం అనేది కనిపించట్లేదు నాకు. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వాళ్ళు ఒక రిలేషన్కి వెళ్తున్నారు, అక్కడ బ్రేకప్ అవుతుంది, బ్రేకప్ అయిన వెంటనే ఇంకొక రిలేషన్షిప్కి వెళ్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆప్షన్స్ పెరగటం వల్ల. డేటింగ్ యాప్స్ వల్ల ఏంటి, ఆప్షన్స్ పెరిగిపోతాయి నీకు. అంటే ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి వస్తుంది, డేటింగ్ యాప్లోకి వెళ్ళామా, మన ప్రొఫైల్కి సరిపడే ఎవరు చూసుకున్నామా అనే ఆప్షన్స్ పెరిగే కొద్దీ ఎందుకు ఒకళ్ళకే నేను కమిట్ అయి ఉండాలి, ఈ పెయిన్ నేను ఎందుకు భరించాలి, ఈ డిఫరెన్సెస్ నేను ఎందుకు భరించాలి, ఓకే ఈ మూడ్ స్వింగ్స్ నేను ఎందుకు భరించాలి, సో ఐ విల్ చూజ్ అనదర్ వన్ అనేది డేటింగ్ యాప్లోకి వెళ్తున్నారు. ఇంకోటి లేకపోతే సోషల్ మీడియాకి వెళ్తున్నారు, ఇంకొకళ్ళకి ఇన్స్టా, ఇంకోటి ఏంటి స్నాప్చాట్, వీటిలో వెళ్తున్నారు రకరకాలుగా. ఖచ్చితంగా సోషల్ మీడియా వల్ల, ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ పెరిగిపోవడం వల్లే ఇది ప్రధానంగా సమస్య. సార్, అయితే కొంతమంది ఇలా ఈజీగా పార్ట్నర్ని చేంజ్ చేయొచ్చు అన్న మైండ్ సెట్లో ఉన్నా కూడా, అంటే దాన్ని ఎక్కువ హార్ట్కి తీసుకోలేకపోయినా కూడా, కొంతమంది ఈ బ్రేకప్ జరిగిన వెంటనే అంటే ఒక తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు కానీ అవి ఎదుర్కొంటూ ఉంటారు. ఆ వెంటనే జరిగే ప్రమాదకరమైన విషయాలు ఏమైనా ఉంటాయంటారా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైనా బ్రేకప్ అయ్యి వచ్చి బాధపడినా అనుకోడు, ఎందుకురా దానికి బాధపడతావు, ఈ పిల్లగాతి ఇంకో పిల్ల వస్తుంది, విడిగాతి ఇంకోడే అని చెప్పేసి చెప్తారు. కానీ నిజానికి తెలియని విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే, శారీరకంగా గాయమైతే ఎంత బాధ కలుగుతుందో, బ్రేకప్ అయినప్పుడు కూడా అంతే బాధ కలుగుతుంది. అంతకు మించి కూడా అనుకోవచ్చు, అంతకు మించి కూడా బాధ కలుగుతుంది. ఆ ఎమోషనల్ పెయిన్ మనసుని పట్టి కుదిపేస్తుంది. ఎంత సీరియస్గా వెళ్తుందంటే అది హార్ట్ అటాక్ కూడా రావచ్చు, అంత సీరియస్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ. మళ్ళీ అగైన్ అంత ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ చేయాల్సిన పని ఏంటంటే, వాడికి ఉచిత సలహాలు ఇవ్వకుండా లెట్ హిమ్ వెంటిలేట్ హిజ్ ఎమోషన్. వాళ్ళ ఎమోషన్ వెంటిలేట్ చేసి మీరు వినండి, ఓదార్చండి, సాంత్వన చేయకొచ్చండి, అంతే తప్ప ఉచిత సలహాలు ఇవ్వద్దు. మీరు పక్క నుండి సపోర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు కనుక దాని నుంచి బయటకు రాకపోతే బెటర్ టు కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్. ఎందుకంటే మా దగ్గరికి వస్తే మేము కొన్ని ప్రాక్టికల్గా ఉపయోగపడే టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం కాబట్టి దే కెన్ డీల్ విత్ దేర్ ఎమోషన్స్. ఇప్పుడు కామన్ మ్యాన్ చెప్పలేరు కదా ఆ విషయం, దాన్ని ఏముందిరా పట్టించుకో, మాకు ప్రశాంతంగా ఉండు, లేకుంటే సినిమా చూడు, ఇవి చెప్తారు. అలా చూసేంత మాత్రాన ఆ పెయిన్ ఏం పోదు. సో ఆ పెయిన్ని హీల్ చేయడం కోసం అవసరమైతే థెరపీ సెషన్ తీసుకోవడం అనేది అవసరం. ఓకే సార్, మరి ఈ పిల్లల ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది? ఫస్ట్ పాయింట్, పిల్లల ప్రేమ వ్యవహారాలని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఏ రిలేషన్షిప్ సీరియస్ అవుతుందో ఎవడు చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఒక వ్యక్తి, ఒక టీనేజర్ లేకుంటే అడల్ట్ ఒక రిలేషన్కి వెళ్తున్నారంటే మీరు ఏదో పెద్ద ఆకాశం విరిగి మీద పడ్డట్టుగా భయపడద్దు. లేకుంటే వాళ్ళు బ్రేకప్ అయితే వాళ్ళు బాధపడుతున్నారు, జస్ట్ వాళ్ళ పక్కన కూర్చొని ఏం పర్లేదు, నీకు మేమున్నాం, ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము వింటాం, నీకు మేము ఉన్నాము, ఏదైనా కానీ నీకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి పేరెంట్స్. సో మన ఇండియన్ కండిషనింగ్ కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే,
మనము పిల్లలకి ఎంత వయసు వచ్చినా కానీ మన కంట్రోల్ ఉండాలని కోరుకుంటాం. అది తప్పు. ఓకే. ఎందుకు తప్పు అంటే మనం కంట్రోల్ మనమే మానిటర్ చేస్తాం, అంత మానిటర్ చేస్తాం అనుకోండి, ఒక వయసు తర్వాత మనం చేయలేం కదా. అప్పుడు వాళ్ళు ఎలా మానిటర్ చేసుకుంటారు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఎందుకంటే ఈ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోలే. కాబట్టి ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు లెట్ దెమ్ మేనేజ్ దెమ్సెల్వ్స్. మీరు సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళ పక్కన కూర్చోండి, వాళ్ళకి వెంటిలేషన్ ఛాన్స్ ఇవ్వండి. లెట్ దెమ్ డీల్ విత్ ఇట్ ఆన్ దేర్ ఓన్ సో దట్ దే కుడ్ లెర్న్ ద ఎమోషనల్ రెగ్యులేషన్. ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్స్ నేర్చుకుంటారు వాళ్ళు. ఆ నేర్చుకునే స్కోప్ ఇవ్వడంలా ఇప్పుడు పేరెంట్స్. సో మా దగ్గరికి వస్తే మేము ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్సే నేర్పిస్తాం. ఆ పని పేరెంట్స్ కూడా చేయొచ్చు. చేస్తే బెటర్గా వాళ్ళు ఈ ఎమోషనల్ పెయిన్ నుంచి లేకుంటే ఎమోషనల్ డిస్ట్రెస్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ విశేష్ సార్. సో బంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు మనసుల ప్రయాణం. బ్రేకప్ అనేది ఒక సమస్యకు ముగింపు కాకపోవచ్చు, ఒక్కోసారి అది మానసిక ఒత్తిడికి దారితీయొచ్చు. యువతరం తమ ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకోవాలని, ఆవేశంతో కాకుండా ఆలోచనతో బంధాలను కాపాడుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు చాలా చక్కగా వివరించారు. సో ఈరోజు మన షోలో పాల్గొని యువత సైకాలజీపై ఎంతో విలువైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.